హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో సారీ ఫర్ మై ప్రీవియస్ అప్డేట్. దెర్ ఈస్ అ కరెక్షన్. కళ్యాణ్ విన్ అయ్యారు, ఓడిపోలేదు. కళ్యాణ్ వర్సెస్ రీతులోని రీతు ఓడిపోయారంట, కళ్యాణ్ వర్సెస్ భరణిలోని భరణి ఓడిపోయారంట, కళ్యాణ్ విన్ అయ్యారంట. సో ఇదైతే అప్డేట్. అసలు మామూలుగా లేదంటే 2 రౌండ్లు విన్ అయ్యి మొత్తం ఏమంటారు టికెట్ టు ఫినాలే రేస్లో స్టిల్ హీఈస్ ఆన్. సారీ ఫర్ మై ప్రీవియస్ అప్డేట్. నాకు ఇప్పుడే తెలిసింది ఆ అప్డేట్. నేను చెప్పాను కదా ఎలాంటి కరెక్షన్స్ ఉన్నా నా వీడియో నేను అప్డేట్ చేసి నేను పెడతాను అని. అండ్ భరణి వర్సెస్ డిమాన్ టాస్క్ జరగడం అయింది. అందులో డిమాన్ ఓడిపోయారు. నిజంగా ఇట్స్ సో సాడ్. బట్ వన్స్ అగైన్ ఐఎమ్ సో సారీ. కళ్యాణ్ అయితే ఇంకా టికెట్ టు ఫినాలే రేస్లో ఉన్నారు. అండ్ రీతు అండ్ బర్నీతో ఆడిన 2 రౌండ్స్లో కూడా కళ్యాణ్ విన్ అయ్యాడు. మాస్ పర్ఫార్మెన్స్ అంట, వేరే లెవెల్ అంట. కెప్టెన్ హౌస్ మొత్తం మంచి ఛాలెంజ్ ఇస్తున్నట్లు తెలిసిందనమాట. సో ఇప్పటికైతే కెప్టెన్ కాదు, టికెట్ టు ఫినాలే రేస్లో ఇంకా కళ్యాణ్ ఉన్నారు కాబట్టి సో కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ జస్ట్ హోప్ ఫర్ ది టికెట్ టు ఫినాలే విన్నర్. బట్ నా దృష్టిలో కళ్యాణ్ గారు టికెట్ టు ఫినాలే విన్ అవ్వకూడదు. ఓటింగ్లో ఉంటేనే ఆయనకి మంచిగా టాప్ విన్నర్ అవ్వడానికి, టాప్ 1 రావడానికి ఆయనకి హెల్ప్ఫుల్ అవుతుంది. లేదా ఒక్కసారిగా ఓటింగ్ మళ్ళీ చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో యాజ్ పర్ మై అనాలిసిస్ కళ్యాణ్ గారు టికెట్ టు ఫినాలే విన్ అవ్వకుండా ఉంటేనే బెస్ట్ అనేది నా అనాలిసిస్. అంతేగాని ఇంకేమీ కాదు. ఎందుకంటే తనుజ గారికి, కళ్యాణ్ గారికి పోటాపోటీగా ఓటింగ్ వస్తుంది కాబట్టి అందులో ఆల్రెడీ ఉండి మళ్ళీ ఓటింగ్ బ్యాంక్ పెరగాలే కానీ ఎక్కడ తగ్గకూడదు. సో నా దృష్టిలో కళ్యాణ్ గారు టికెట్ టు ఫినాలే రేస్లో కొట్టకపోతేనే బెస్ట్. కొడితే ఎనీహౌ హీస్ గుడ్. సో మంచిగా ఆడారని అనుకుందాం. సో వన్స్ అగైన్ సారీ ఫర్ మై ప్రీవియస్ అప్డేట్. ఇదైతే కరెక్ట్గా అప్డేట్ తెలిసింది. కరెక్షన్స్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా నా ఛానల్లో నిర్మోహమాటంగా నేను పోస్ట్ చేస్తాను. సో లాస్ట్ వరకు చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి నా ఛానల్ని. థ్యాంక్ యూ.